యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మెట్పల్లి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కతలాపూర్ మండలాల నుండి అంగన్వాడీలు, ఆయాలు భారీ ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో జరుగు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగని కొనియాడారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామని అన్నారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి దానిని దైవంగా భావించి కుటుంబంతో సమేతంగా సాంప్రదాయ పాటలతో నృత్యాలు చేసి గంగమ్మ ఒడికి బతుకమ్మను సాగనంపుతామని అంగన్వాడీలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని పెంపొందించే పండుగలో అతి గొప్ప పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధించే పండుగ. ప్రకృతిని ప్రతి పువ్వుల్లో భగవంతుని చూసే, ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వుల్లోనే దేవుణ్ణి చూసి కొలిచే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ. మన తెలంగాణ మహిళలందరూ ఒకటై నారీ శక్తిని చాటుతూ మేము అందరం ఇక్కడ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాం. మన మెట్పల్లి ప్రాజెక్టు తరపున కొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను మా యూనియన్ తరఫున మొత్తం 600 మందిని ఈరోజు కొరుట్లలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ పండుగ కాబట్టి ఆడవాళ్లకు బతుకమ్మ అనేది ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ఈరోజు మేము స్టార్టింగ్ అంటే జగిత్యాల జిల్లా మొత్తానికి మేము ఈరోజు 600 మంది బతుకమ్మ ఆడుకొని అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. మెట్పల్లి ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అందరం కలిసి మేము 600 మందిని కొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇది చాలా ఇంటింటికి ఘనమైన పండుగ. సంవత్సరానికి ఒకసారి ప్రతి ఇంటిలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు, అమ్మా, నాన్నలు అందరు కలిసి సత్తుపిండి కానీ అన్నదమ్ముల వైపు పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మకి ఇస్తే అక్కయ్యలను బతుకమ్మ వేర్చడం చాలా అరుదైన పండుగ. కొత్త చీరలు చెల్లెళ్ళకు అన్నయ్యలు తేవడం, పువ్వులు లేవడం, అడవికి వెళ్ళి తీరొక్క పువ్వు తెచ్చి తీరొక్క రంగులతోని గౌరమ్మను వేర్చుకొని అందరము సరదాగా ఆడుకొని అమ్మ పసుపు కుంకాలు నిండు నూరెండ్లు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా పండుగ చేసుకుంటాం. అలాగే శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతోచునమ్మ గౌరమ్మ పాలించి మేలుకమ్మ గౌరమ్మ బంగారు ముద్దుగుమ్మ గౌరమ్మ పార్వతీ సతివై పరమేశ్వరాలువై బ్రహ్మకిల్లాలువై భద్రశ్రీ లక్ష్మీదేవి గౌరమ్మ భార్యవైతివి వారికి గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతోచునమ్మ అంటూ పాటలు పాడుకుంటూ ప్రతిరోజు 9 రోజులు ఘనంగా జరుపుకొని అమ్మవారిని సాగదొలుతాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి ఇంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు. మరి దుర్గా నవరాత్రి దసరా సందర్భంగా తెలంగాణ యావత్తు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ అంటేనే మన మానవ సంబంధాలను మెరుగుపరచడం, మహిళా సామూహిక శక్తిని మనం ప్రదర్శించడం, అలాగే కుటుంబ నేపథ్యంలో జరిగే దసరా పండుగను మన తెలంగాణ యావత్తు నిర్వహించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు మెట్పల్లి ప్రాజెక్టులో మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మహిళ సంబంధించిన అంటే కుటుంబంలో వారి యొక్క పిల్లలు, భర్త, వారి సంసారం అంతా సజావుగా ఉండాలని మహిళలు మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలోని పూలతోని దేవుని కొలిచే పండుగ. మరి ఈ పండుగను మనం అందరం కూడా బతుకమ్మను మన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవడానికి కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడ మా మహిళా శిశు సంక్షేమ తరపున ముఖ్యంగా మహిళల సామూహిక శక్తిని నిరూపించే ఈ బతుకమ్మ పండుగ కాబట్టి మా శాఖ తరపున ఈరోజు మెట్పల్లిలో మేము ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం. మరి ఈ బతుకమ్మ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పోషణ లోపం లేని తెలంగాణ నిర్మించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు.